ఈరోజు నేను మల్టీగ్రెయిన్ చపాతీ, వైట్ రైస్, బీరకాయ అయితే వండాను. సో ఫస్ట్ నేను రైస్ నుంచి చూపిస్తున్నాను. ఈరోజు ఆఫ్టర్నూన్ కోసం నేను ఏమేమి చేసుకున్నానో. ఫస్టే రైస్ అంతా వాష్ చేసి పక్కన పెట్టేసుకొని, వెజిటేబుల్స్ కూడా పీల్ చేసేసి పక్కన పెట్టేసుకొని, అండ్ చపాతీ పిండి కూడా కలిపేసి పక్కన పెట్టేసి ఫ్రెష్ అయిపోయిన తర్వాత అయితే వీడియో స్టార్ట్ చేస్తున్నాను. నమస్తే అందరికీ. నా వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఇలా ఫస్ట్ అంతా రెడీ చేసుకొని ఫ్రెష్ అయిపోయి బాబు పడుకోబెట్టేసి నేను నా ఆఫ్టర్నూన్ కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఫస్ట్ అయితే బియ్యం ఎలాగో వాష్ చేసి పెట్టాను కాబట్టి ఫస్ట్ అయితే రైస్ పెట్టేస్తున్నాను. ఎందుకంటే వెజిటేబుల్స్ కట్ చేసేంతసేపు, చపాతీ చేసుకున్నంతసేపు రైస్ అయితే అయిపోతుంది కాబట్టి ఫస్ట్ నేను రైస్ పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను బీరకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఒక 2 టైమ్స్కి అయితే ఒక ½ kg అలా అయితే ఈజీగా సరిపోతుంది ఒక చిట్టి పొట్టి ఫ్యామిలీ కోసం. సో నేను వెజిటేబుల్ కట్టర్ కూడా ఇంతకుముందు యూస్ చేసేదాన్ని. ఇప్పుడు నాకు పైన పుష్ చేసేది కట్ అయిపోయింది. అండ్ ఇంతకుముందు అమ్మ వాళ్ళు కట్టి పీతోటి ఎంత చిన్నగా తరిగేవాళ్ళో, ఈ రోజులలో మనం చాకుతో కట్ చేసినా అంత సరిగ్గా రాదేమో. సో మా కృతిక్ బాబు మళ్ళీ లేచి అయితే వచ్చేసాడు. సో ఆఫ్టర్నూన్ టైం అవుతుంది కాబట్టి లంచ్ తప్పక ప్రిపేర్ చేసుకోవాలి. సో మా కృతిక్తో ఆడుకుంటూ వీడియో షూట్ చేసుకుంటూ నేనైతే ఇక్కడ కూరగాయలు కట్ చేసుకుంటున్నాను. ఒక సైడ్ అన్నం అవుతుంది కాబట్టి టకాటక రెండు పక్కల వంట అయితే చేసుకుంటున్నాను. ఒక సైడ్ రైస్ అండ్ ఇంకొక సైడ్ కూర. మీలో ఎంతమందికి ఇష్టం వైట్ రైస్తో పాటు ఒక చపాతీయో ఒక రోటీయో తినడం? సో నేను నా దగ్గర రోటీ పిండి అయితే అయిపోయింది. అందుకోసమని ఈరోజు నేను చపాతీ గోధుమ పిండి ఇంకా మల్టీగ్రెయిన్ పౌడర్ యాడ్ చేసుకొని చపాతీ చేస్తున్నాను. మీకు వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ కర్రీ కోసం కావాల్సిన కూరగాయలు అయితే అన్నీ కట్ చేసుకుంటున్నాను. బీరకాయ అండ్ ఒక ఉల్లిగడ్డ, ఒక 2 టమాటాలు, బీరకాయలు అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. కరివేపాకు అయితే చాలా ఫ్రెష్గా ఉంది ఇంట్లో. ఈ మధ్య మంచిగా చిగుర్లు వస్తున్నాయి. సో ఈసారి కరివేపాకుకి అయితే ఈ మధ్య బాగా యూస్ చేస్తున్నామేమో కరివేపాకు. అండ్ బీరకాయలు కట్ చేసుకున్నాను కాబట్టి ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా టమాటోస్ అయితే కట్ చేసుకున్నాను. ఒకేసారి కట్ చేసుకుంటే కూర చేసుకునేటప్పుడు ఇబ్బంది అనిపించదు నాకు. కొన్నిసార్లు టైం లేనప్పుడు ఫాస్ట్గా కట్ చేసుకుంటూ కుక్ చేసుకుంటాను. కానీ నాకు మంచిగా టైం కుదిరింది అన్నప్పుడు నేను కూరగాయలన్నీ ఒకేసారి కట్ చేసుకొని ఇలా ప్లేట్లో పెట్టేసుకొని వంట చేసుకుంటాను. అప్పుడే సింపుల్గా ఉంటుంది. సో రైస్ పెట్టేసాను ఒక సైడ్ కాబట్టి ఇప్పుడు కర్రీ కూడా పెట్టేస్తున్నాను. సో రైస్ అయిపోయేంత వరకు నేను చపాతీ కూడా చేసుకోవచ్చు, రైస్ కర్రీ అయ్యే వరకు. సో ఇక్కడ నేను కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి, ఆయిల్, జీలకర్ర వేసేసి అయితే కర్రీ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇలాగా అందులో ఇంకా పసుపు కొంచెం వేసుకొని ఇంకా బీరకాయలు, టమాటాలు నేను ఒకేసారి యాడ్ చేసుకుంటాను. సో ఇప్పుడు కొంచెం పసుపు వేసేసుకొని కొంచెం అటు ఇటు కొంచెం మగ్గిన తర్వాత ఇంకా బీరకాయలు, టమాటాలు అందులో ఇంకా సాల్ట్ వేసుకొని కలిపేసి మూత పెడతాను. అప్పుడే సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. లేదంటే కొంచెం బీరకాయలు అంత సరిగ్గా కుక్ అవ్వవు కదా. అందుకోసమని నేను ఒకేసారి ఇట్లా అన్నీ పెట్టేసేసి మంచిగా కలిపేసేసి ఇంకా మూత పెట్టేశాను. సో బీరకాయ కూడా స్లోగా కుక్ అవుతూ ఉంటుంది. ఆలోపు నేను చపాతీలు చేసేసుకుంటాను. సో నేను ఇక్కడ చపాతీలు చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ చపాతీ అయితే అయిపోయింది. ఈరోజు నేను కొంచెం గోధుమ పిండి, మల్టీగ్రెయిన్ పౌడర్ యాడ్ చేశాను. సో అందువల్ల కొంచెం వాటర్ ఎక్కువైంది. అందుకోసం కొంచెం జాగ్రత్తగా చేస్తున్నాను. సో చపాతీ అంటే చపాతీ అంత సైజ్ ఏం చేయను, నేను రోటీలాగా చేసుకుంటాను. ఎలాగో 1 or 2 తిన్నా చాలు కదా. కొంచెం చిన్నగా చేసుకోవాలి అనుకుంటే కొంచెం టైం కుదరదు. అందుకోసమని నేను కొంచెం పెద్దగా చేసుకుంటాను. సో పొడి పిండితో చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం పైన అయితే నీళ్ళు చల్లుతున్నాను. ఎందుకంటే కొంచెం పొడిగా అది తింటున్నప్పుడు మంచిగా అనిపించదు కదా. సో నేను రొట్టెల స్టైల్లోనే చేస్తాను, మల్టీగ్రెయిన్ అయినా చపాతీ అయినా. సో ఆయిల్ అయితే తక్కువ యూస్ చేస్తాను. చపాతీలకి చాలా వరకు తక్కువ యూస్ చేస్తాను, ఎందుకంటే ఆయిల్ మంచిది కాదు. కానీ సో రోటీ చేయడం నాకు ఎలాగో అలవాటే. సో నేను కొంచెం అలా పిండి కొంచెం చేతులతో అదిమేసి దాని తర్వాత చపాతీ స్టిక్ తోటే చేసేస్తాను. ఈరోజు కొంచెం వాటర్ ఎక్కువడం వల్ల కొంచెం సాఫ్ట్గా ఇంకా డెలికేట్గా ఉన్నాయి. అందుకోసమే కొంచెం జాగ్రత్తగా చేస్తున్నాను. ఎందుకంటే కృతిక్ కూడా ఉన్నాడు, సో చేయనియడు. సో టకాటకా చేసుకోవాలి కాబట్టి ఇలా అన్నమాట రైస్ అండ్ బీరకాయ చపాతీలు. నేను ఫైనల్గా నా చపాతీలు ఎలా వచ్చాయో మీకు చూపిస్తాను. సో చపాతీ అంటే మనం కొంతమంది ఎలా అంటే అన్ని చపాతీలు చేసేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసి కాల్చుకుంటారు కదా. నాకు టైం ఉన్నప్పుడైతే నేను అలానే చేస్తాను. నాకు టైం లేదు అన్నప్పుడు ఇంకొక సైడ్ కూడా పెనం పెట్టేసి ఇక టకటక ఒక సైడ్ చేస్తూ ఉంటాను, ఇంకొక సైడ్ కాల్చుతూ ఉంటాను. సో అప్పుడే కదా వంట స్పీడ్గా అయిపోతుంది. సో ఏ టెన్షన్ ఉండదు. టకటక ఒక 1.5 hour to 2 hours తీసుకున్నామంటే అన్ని పనులు ఫినిష్ చేసుకోవచ్చు. సో ఈరోజు నేను మార్నింగ్ టిఫిన్ చేశాను. సో కాబట్టి మార్నింగ్ టిఫిన్ చేసినప్పుడు కొంచెం కూల్గా చేసేసుకోవచ్చు. ఎటు ఆఫ్టర్నూన్ టైం అయిపోతుంది కాబట్టి
సో ఈ మధ్యలో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ గ్యాప్లో అయితే నేను నా పనులన్నీ చేసేసుకొని ప్రశాంతంగా వంట దగ్గరికి వచ్చేసి వంట పని అయితే చూసుకుంటాను. సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలాగో అయిపోయింది కాబట్టి సో పెద్ద టెన్షన్ ఏం లేదు. అందుకోసమని నేను తీరిగ్గా వైట్ రైస్, చపాతీలు ఇవన్నీ పెట్టేసుకున్నాను. చపాతీలో కొంచెం వాటర్ ఎక్కువైందని చెప్పాను కదా, సో ఇలా స్టిక్కి అతుక్కపోతున్నాయి. మనందరికీ తెలిసిందే కదా, చపాతీ పిండిలో కొంచెం వాటర్ ఎక్కువైనా అలానే మనం పొడి పిండి కవర్ మళ్ళీ కలిపేసుకొని కూడా చేసుకోవచ్చు. బట్ నాకు అంత టైం లేదు. సో అందుకోసమనే నేను ఇలానే కొంచెం జాగ్రత్తగా ఒక్కొక్క చపాతీలు అయితే చేసేసుకున్నాను. ఒక 7 to 8 చపాతీలు చేసేసుకుంటే ఆఫ్టర్నూన్ ఒక 3-4 అండ్ ఈవినింగ్కి అలా నాకు సరిపోతాయి. సో ఈరోజైతే నేను చపాతీ అండ్